హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహితాస్ క్రియేషన్. ఈ వీడియోలో మనం నరసాపురంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ శివాలయంలో మహాగణపతి, కామాక్షిదేవి అమ్మవారితో ఏకాంబరేశ్వర స్వామివారు ఉంటారు. అలాగే కుమారస్వామి, వీరభద్రస్వామి కూడా ఉంటారు. ఈ శివాలయం నరసాపురంలో తులసి హాస్పిటల్స్ దగ్గరగా ఉంటుంది. ఈ శివాలయాన్ని చిన్న శివాలయం అంటారు. ఇది నిజంగానే చాలా చిన్నగా ఉంటుంది టెంపుల్. మెయిన్ రోడ్లో పెద్ద శివాలయం ఉంటుంది, ఇది చిన్న శివాలయం. కార్తీక మాసంలో ఈ శివాలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ శివాలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగాన్ని మనం ముట్టుకోవచ్చు, తాకనిస్తారు. మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దర్శించుకోండి. ఈ స్వామివారు ఏకాంబరేశ్వర స్వామివారు. ఈ శివలింగానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం. ఇలాంటి శివలింగం ఉన్న శివాలయానికి వెళ్ళడం అంటే 1000 సార్లు ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నట్టంట. అలాగే ఒక రుద్రాభిషేకం చేసినట్టంట ఒక్కసారి దర్శించుకుంటే. అన్ని శివాలయాలలో శివలింగానికి బ్రహ్మసూత్రం ఉండదు. ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. శ్రీ మహాగణపతిని, ఏకాంబరేశ్వర స్వామి వారిని, కామాక్షిదేవి అమ్మవారిని దర్శించుకోండి. కార్తీక మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలంకరించారు. ఆ అలంకరణకు సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ చూడండి. ఈ ఫోటోలో బ్రహ్మసూత్రం క్లియర్గా కనిపిస్తుంది, చూడండి. ఈ గుడి చిన్నదైన మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేశారు. ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని నేను పెనుగొండ శివాలయంలో చూశాను. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా నరసాపురం వస్తే ఈ టెంపుల్ విజిట్ చేయడం అసలు మర్చిపోమాకండి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.